హలో నమస్తే అందరు బాగున్నారా? మీరు నన్ను మిస్ అయ్యారో లేదో కానీ నేను మాత్రం మిమ్మల్ని చాలా 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 మిస్ అయిపోయాను. 1 వీక్ అయిపోయిందండి. నేను లాస్ట్ వీక్ 1 వీక్ తర్వాతే పెట్టాను. మళ్ళీ ఇప్పుడు 1 వీక్ తర్వాతే పెడుతున్నాను. హెల్త్ ఎంత డిస్టర్బ్డ్గా ఉంటే నేను ఇంత గ్యాప్ తీసుకుంటున్నానో మీరు అర్థం చేసుకోండి. బాగుంటే అట్లీస్ట్ షార్ట్స్ అన్నా పెట్టేదాన్ని. వీక్లీ 2 షార్ట్స్ అన్నా పెట్టాలనుకున్నాను. కానీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు హెల్త్. ఇప్పుడు కూడా కొంచెం రికవర్ అయ్యాము. ఇంకా కొంచెం అలానే ఉంది. ఇంత దారుణంగా ఇంత టైం పడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మే 17th మా ఆయన బర్త్డే ఉన్నింది. అసలు నేనైతే ఎన్ని ప్లాన్ చేసుకున్నానో ఏమీ అవ్వలేదు. ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ, అన్ని రోజుల కంటే కూడా ఎక్కువ సిక్ అయిపోయాను. అసలు నాకు నిజంగా చెప్తున్నాను, ఏడుపు వచ్చింది, ఏం సెలబ్రేట్ చేయలేకపోతున్నాను అని చెప్పి. అభి వాళ్ళ నాన్న కోసం కార్డ్ చేశాడు. వావ్, యు రియల్లీ మీన్ ఇట్? Super banana. Thank you. Aw, how sweet. You like it? Yes, I love it. Edi? Happy birthday. Dear Dad, the world is a peaceful place because you are in it. Wow, that is so sweet. I made a little surprise. Malli surprise ah? Surprise means surprise labbo. Open them and it has a good writing in it. Em ichadu rasu. You are fantastic. You are fantastic. Thank you. You are fantastic. I love you. అసలు ఇంత ఫోల్డింగ్లో ఇంత కష్టపడి ఐ లవ్ యూ, యూ ఆర్ అమేజింగ్, సింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ పండు, సో స్వీట్ ఆఫ్ యూ ఆర్ ద బెస్ట్. పిచ్చిగాడు, సో స్వీట్ ఆఫ్ యూ గైస్. నీ బర్త్డే ఎలా జరిగిందండి? బాగా జరిగింది. బాగా జరిగింది. ఏం చేసావు ఏంటి? ఏం లేదు, ప్రశాంతంగా తిన్నాం, కూర్చున్నాం. యాక్చువల్లీ ఏమీ చేయలేదు మేము. అంతకంటే ఏం కావాలి? ఇట్ వాజ్ ఏ బోరింగ్ అండ్ డల్ డే కదా. ఏం లేదు, సిక్గా ఉన్నారు కదా, ఫస్ట్ మీరు రికవర్ అయితే చాలు, తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ అండ్ పండు బోత్ ఆర్ సిక్. మా ఫేస్లలో చూడొచ్చు ఎంత సిక్ అయ్యాము అసలు కదా పండు. సో ఈరోజు మా ఆయన బర్త్డే అయినా మేము పెద్దగా ఏం చేయలేదు. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ స్టిల్ మేము బాగున్నప్పుడు ఇంకా బాగా చేస్తాము. డల్గా ఉన్నప్పుడు ఎందుకు చేసుకోవడం కదా. అదే స్లోలీ రికవర్ అవుతున్నాం. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఫోటో తీస్తా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ. టింగ్ 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 టింగ్. హ్యాపీ బర్త్డే మనం నాన్నకు పెట్టాలి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పండు కూడా కార్డ్స్ చేయిద్దాము వాళ్ళ నాన్నకు అనుకుంది, కానీ పండు నేను అట్టే టైం సిక్ అయిపోయాము. తను కూడా పాపం బాగా డల్ అయిపోయింది. ఏమీ చేసేంత ఓపిక లేదు తనకు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే ఏమి ఇవ్వలేకపోయింది. ఇంట్లో ఫస్ట్ అబ్బు సిక్ అయిపోయాడు. వాడు ఒక 1 వీక్లో సెట్ అయిపోయిన తర్వాత నేను పండు ఒకేసారి సిక్ అయ్యాము. పండు స్లోగా రికవర్ అవుతుంది, కానీ నాది ఇంకా స్లోగా అయ్యింది. ఆ తర్వాత మా ఆయన సిక్ అయిపోయాడు. ఇప్పుడు ఈ సిక్నెస్ సీజన్ నడుస్తూనే ఉంది. అసలు నాకైతే లిటరల్లీ ఈ చేంజ్ ఓవర్ ఎందుకు వచ్చింది వెదర్లో అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాను. వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అండి మధ్యలో. అండ్ ఆల్సో కోవిడ్ కూడా వస్తుంది కాబట్టి అందరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదేంటంటే ఎందుకు పాస్పోర్ట్ చూపిస్తున్నానంటే అభిది పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, రెన్యువల్ చేయించుకున్నాము. ఇంకొక పాస్పోర్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ 2 పాస్పోర్ట్స్ క్యారీ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఏం చెప్దాం అనుకున్నానంటే అప్లై చేసిన 12 డేస్లోనే వచ్చింది. సో ఎవరైనా మర్చిపోయి ఉంటే ఆర్ అప్లై చేద్దాము అనుకుంటే త్వరగా చేసుకోండి, త్వరగానే వచ్చేస్తుంది. మళ్ళీ ఏవైనా మీకు ట్రావెల్ ప్లాన్స్ అలా ఉన్నాయి అనుకుంటే
త్వరగానే వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా అని చెప్దామని చెప్తున్నాను అంతే. ఆ తర్వాత ఈరోజు నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ పని పెట్టుకుందాం అనుకున్నాను. సిక్ అయిన డే నుంచి నేను ఫ్రిడ్జ్ని జోలికే పోలేదు. కొంచెం మెస్సీ అయింది, కొంచెం చెత్తగానే అయ్యింది. క్లీనింగ్ డ్యూటీ మొత్తం ఎప్పుడు నాదే ఉంటుంది, అందుకే నేను ఇది కొంచెం నెగ్లెక్ట్ చేశాను ఈ 1 వీక్ పాటు. యాక్చువల్లీ 2 వీక్స్లేండి. సో అందుకే కొంచెం మెస్సీ అయిపోయింది కదా. ఈరోజు అలా పైన క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేశానా. కొంచెం స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. తను పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తుంది అంటే సరే నేను కూడా అలా వెళ్దాము అని చెప్పేసి. లాస్ట్ 1 వీక్లో ఇంకొక థింగ్ ఏంటి అంటే మేము మహిళ రీస్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది. అందులో రిప్లైస్ ఇవ్వడము, ఆర్డర్స్ చూసుకోవడం ఇవన్నీ చూస్తూ కొంచెం స్ట్రెస్ఫుల్గానే గడిచిందనమాట. అంటే సిక్నెస్తో పాటు అదొకటి యాడ్ అయ్యింది. అందుకే నా బ్రెయిన్కి కొంచెం బ్రేక్ కావాలి అని చెప్పి నా ఫ్రెండ్ అలా బయటకు వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్దాం అని చెప్పేసి వర్క్ మధ్యలో వదిలేసి మళ్ళీ తనతో పాటు వెళ్ళిపోయాను. జస్ట్ కింద సైడ్ మాత్రమే క్లీన్ చేశాను, ఇంకా పై సైడ్ అదంతా ఏం క్లీన్ చేయలేదు. దీంట్లోనే వెజ్జీస్ అవన్నీ పెట్టేశాను. కింద బాక్స్ అయితే క్లీన్ చేశాను కదా, అందులో వెజ్జీస్ అవన్నీ యాడ్ చేసి పెట్టేశాను. నా యాక్చువల్ ప్లాన్ అయితే అవన్నీ క్లీన్ చేసి నీట్గా డబ్బాలలో సెట్ చేసి పెట్టుకుందాంలే అనుకున్నాను, ఆర్గనైజ్ చేద్దామని. బట్ అలా కుదరలేదు. ఇంకా త్వరగా వెళ్ళాలి, మళ్ళీ చీకటి అయిపోతుంది కదా. ఆల్రెడీ 6 తర్వాతనే నేను ఈ పని పెట్టుకున్నాను, ఈవినింగ్ 6 తర్వాత. మళ్ళీ బయటకు వచ్చేసరికి చీకటి అయిపోతుంది అని చెప్పేసి టకటక ఇందులో పెట్టేసి సర్దేసి మళ్ళీ వెళ్ళిపోయాను నా ఫ్రెండ్తో పాటు. అసలు ఒక్క పని కూడా సరిగా అవ్వలేదు. అండ్ నా ఫేస్ చూసారా ఇంకా డల్గానే ఉంది. అలా బయటికి వెళ్ళినప్పుడు ఈ ఫ్లవర్స్ చెట్టు కనిపించింది ఒక ఇంటి ముందు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు, చాలా 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 బాగున్నాయి. ఒక 4-5 పిక్చర్స్ తీసుకున్నాం నేను నా ఫ్రెండ్ కలిసి. ఇలా కింద పడిపోయాయి ఈ ఫ్లవర్స్. మాకు దగ్గరలో ఒక పార్క్ ఉంది, అక్కడైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయంట. కొంచెం బాగా అయితే వెళ్దాం అనుకుంటున్నాను. హాయ్, ఆ ఇంటి దగ్గర ఆ ఫ్లవర్ బాబా. హాలిఫాక్స్ మాత్రం ఈ బ్యూటీ మాత్రం నాకు బాగా నచ్చింది పద్మ. మన యుఎస్లో ఇంత లేదు మన ఇప్పుడు. ఓ మై గాడ్, బ్యూటిఫుల్. మానస కన్నుల విందుగా ఉందా? హాలిఫాక్స్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఎంత బాగుందంటే అసలు ప్లేస్ మాత్రం పేరు పెట్టడానికే ఉండదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా నా డల్ ఫేస్ని మీరు ఇంకొద్ది రోజులు భరించాల్సిందే, ఇలానే ఉంటుంది కొంచెం రికవర్ అయ్యేంత వరకు. బ్యాక్ అండ్ ట్రాక్ రావడానికి చాలా ట్రై చేస్తున్నాను, చాలా చాలా ఓపిక తెచ్చుకుంటున్నాను. హోప్ఫుల్లీ నేను నెక్స్ట్ వీక్ అంతా సెట్ అయిపోతా అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం చాలా బాగుంది మిగతా ప్రీవియస్ డేస్తో కంపేర్ చేసుకుంటే. ఈ వీడియోలో నేను మీకు చూపించేవన్నీ కూడా లాస్ట్ వీక్ మొత్తంలో జరిగిన క్లిప్స్, ఒకరోజు తీసినవే కాదు. ఎందుకంటే అసలు నేను వీడియో పెడదామని ఏదైనా షూట్ చేస్తే కూడా దాన్ని ఎడిట్ చేసే ఓపిక లేక కంటిన్యూ చేయట్లేదు. వీడియో షూట్ చేయడం కూడా మీకు కంటిన్యూషన్ చూపించలేకపోతున్నాను. మాకు ఇంకో భయం ఏంటి అంటే ఇప్పుడు కోవిడ్ కూడా ఎక్కువ స్టార్ట్ అయ్యింది కదా, ఈవెన్ ఇండియాలో కూడా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నాకు తెలియదు వచ్చిందో రాలేదో, బట్ ఇండియా గురించి అయితే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాము. సో మనకు కూడా మన ఆంధ్రాలో కూడా స్టార్ట్ అయింది కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ కూడా టైంకి కషాయం తాగడము, స్టీమ్ పెట్టుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండండి, మర్చిపోకండి. మేమైతే ఇంకా దోశ పోసుకొని చాలా రోజులు అయిపోయిందని చెప్పి దోశ పిండికి నానబెట్టాను. నేనేమో మిల్లెట్ దోశకు నానబెట్టుకుంటాను, పిల్లలకేమో నార్మల్ దోశనే. వాళ్ళకే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఏది చేసినా కానీ, బట్ 2 నానబెడతాను. ఒక్కొక్కసారి టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా, అలా అప్పుడప్పుడు అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి 2 పిండ్లు నానబెడతాను. అయితే నేనేంటంటే ఇక్కడ ఏం చూపించాలనుకుంటాను అంటే యాంటీబయాటిక్స్ అనేది స్టార్ట్ చేశాను. నా స్కిన్ మీద చిన్న బంప్స్ ట్రిగ్గర్ అయ్యాయి, అది ఎందుకో తెలియదు. నేను అనుకుంటున్నాను ఇది యాంటీబయాటిక్స్ వల్లనే వచ్చింది అని చెప్పేసి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇలా చిన్న బంప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ అభికి కూడా కొన్ని యాంటీబయాటిక్స్ పడవు, నాకు కూడా అలా అనిపించింది ఏమన్నా అది పడట్లేదేమో అని చెప్పి. అదర్ దాన్ ర్యాషెస్ నాకు ఇంకేం ప్రాబ్లం అనిపించలేదు. ఆర్ మేబీ సీజన్ మారినందుకు బయటకు వెళ్ళేసి వచ్చాను కదా, దానివల్ల కూడా అయ్యుండొచ్చు. ఆ తర్వాత
నాకు పండుగకి సడన్గా పానీపూరి తినాలి అనిపించింది. మా దగ్గర బ్రాంప్టన్ అని ఒక స్టోర్ ఉంటుంది. అక్కడ లైవ్ పానీపూరి ఇలా చేసిస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. స్పైసీగా కూడా ఉండదు, మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఒక పంజాబీ స్టోర్ అనుకుంటాను. ఒక బ్రాంచ్ బ్రాంప్టన్లో ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ అది. అదే ఇక్కడ కూడా పెట్టారు. ఇక్కడ మనకు కావాలనుకుంటే ఆర్డర్స్ మనం పికప్ చేసుకొని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మా ఆయన ఇక్కడ ఆర్డర్ పిక్ చేసుకుంటూ ఉంటే నేను పండు ఇందులోనే గ్రాసరీ స్టోర్ కూడా ఉంటుంది మనకి. సో గ్రాసరీస్ ఏమైనా తీసుకుందామని చెప్పి పండు ఈ బేబీ షాంపూ ట్రై చేస్తా అని చెప్పి తీసుకుంది. అమ్మకి ఇట్లాంటివన్నీ క్రేజీగా అనిపిస్తాయి. బేబీ ఎవరైనా ఏదైనా చెప్పారే అనుకోండి తన ఫ్రెండ్స్ అలాగా, అది మంచిది అంటే ఇంకా అది పాపం ట్రై చేయాలనుకుంటుంది. ఈ ఏజ్ అంతా ఇంతే కదా, ఎవరైనా ఏదైనా చెప్తే వినే ఏజే. మనమే మంచి చెడులు ఆలోచించుకొని చెప్పాలి పిల్లలకి. అమ్మ బేబీ షాంపూ హెయిర్కి చాలా మంచిదంట, ట్రై చేయొచ్చా అని అడిగింది. సరే షాంపూనే కదా ఏమవుతుంది ట్రై చేయని చెప్పి కొనిచ్చాను. అది కొనుక్కుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా చిన్న చిన్న ఆనందాలు, ఇలాంటివి కాదని కూడా అనలేము కదా. అభి కనిపించట్లేదు, మీరు ముగ్గురే ఉన్నారు అనుకుంటున్నారా? అభి వాళ్ళ ఫ్రెండ్ హౌస్కి వెళ్ళాడు, మేము ముగ్గురమే వచ్చాము. అభి వాళ్ళ ఫ్రెండ్ హౌస్లో ఒక 2-3 అవర్స్ మంచిగా స్పెండ్ చేస్తాడు, ఆడుకుంటాడు. వాళ్ళతో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు వాడికి మంచిగా. అందుకే వాడికి తీసుకొని వెళ్తున్నాం ఇంటికి. మేము వెళ్తూ గ్రాసరీ స్పెషల్ కాలా చెన్న ఇలాంటివి అయిపోయాయని చెప్పి అవి తీసుకొని వెళ్తున్నాను నేనే స్ప్రౌట్స్ కోసమని. స్ప్రౌట్స్ కూడా చేశాను ఆల్రెడీ. అండ్ దహీపూరి, ఒక ప్లేట్ దహీపూరి నేను పండు తీసుకున్నాము. మా ఆయన అయితే అస్సలు ఏమీ తినలేదు, తనకు కొంచెం స్టమక్ అప్సెట్గా ఉంది. చెప్పాను కదా తను ఇప్పుడు సిక్ అయ్యారు, సో స్టమక్ అప్సెట్ అయిందని చెప్పి నేను పండు దహీపూరి టేస్ట్ చేస్తున్నాము. జస్ట్ 1 ప్లేట్ పానీపూరి తిన్నాం ఇద్దరం, అండ్ ఒక 1 ప్లేట్ దహీపూరి ఆర్డర్ చేసుకొని కార్లో వచ్చి తింటున్నాము. భలే ఉనిండా. ముందే వెళ్ళేటప్పుడే వార్నింగ్ ఇచ్చాను, మనం సమోసా చాటు, చోలే భటూరే, ఆలు కుల్చా ఇలాంటివి ఏమీ తినకూడదు, జస్ట్ పానీపూరికి వెళ్తున్నాం పానీపూరి తినేసి రావాలి అని చెప్పి. అలానే ఆ మాటను నిలబెట్టుకున్నాం మేమిద్దరం. పెసలు తెచ్చుకున్నా అని చెప్పాను కదా, అవి నానబెట్టి చెన్నా కూడా నానబెట్టాను. స్ప్రౌట్స్కి అయితే పెట్టాను. స్ప్రౌట్స్ అయితే ఇంత మంచిగా వచ్చాయి, వీటిని నేను ఇంకా అన్నిట్లోకి వాడేసుకుంటాను. ఉప్మా, ఉగ్గానీలు ఇలా ఏం చేసినా కానీ స్ప్రౌట్స్ యాడ్ చేసుకుంటాను. ఇంకేమీ లేదు అంటే స్ప్రౌట్స్ సాలడ్ లాగా అయినా చేసుకొని తింటాను. నాకు ఈ స్ప్రౌట్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఫిట్ మామ్ వల్లనే నాకు ఈ స్ప్రౌట్స్ తెలిసాయి కాబట్టి నేను ఎక్కువ రెసిపీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు, సో చేసుకుంటూ ఉంటాను. ఈసారి కొంచెం ఎక్కువే నానబెట్టుకున్నాను, దాదాపు 2 వీక్స్ అయిపోయింది, సరిగా తినట్లేదు. అందుకే కొంచెం స్ట్రిక్ట్గా చేద్దాము అని చెప్పి, హెల్తీగా తిందాము అని చెప్పి కొన్ని ఎక్కువే నానబెట్టేశాను స్ప్రౌట్స్కి. ఇవి నాకు ఎంత లేదన్నా ఒక 1 వీక్ వరకు అయితే వస్తాయి, అంతవరకు దిగులు పడాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా అన్నిట్లోకి యాడ్ చేసుకొని తినొచ్చు. ఇక్కడ పండుకి వాళ్ళ నాన్న మామిడికాయ పప్పు ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. పండుకి జనరల్గానే వంటలు చేయడం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎస్పెషల్లీ కేక్స్ కానీ పొటాటోకి సంబంధించిన రెసిపీస్ కానీ చేస్తూ ఉంటుంది. అందుకే నీకు మామిడికాయ పప్పు నేర్పిస్తారా అని చెప్పి పిలిపించి చూపిస్తున్నాడు. ఈ అయ్యగారేమో నేనేమన్నా హెల్ప్ చేయొచ్చా అని ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళాడు. ఏం పని లేదు అని చెప్పగానే వచ్చి ఇలా సోఫాలో కూర్చున్నాడు. వాళ్ళు కిచెన్లో కుకింగ్లో బిజీగా ఉంటే నేను ఇక్కడ హౌస్ క్లీనింగ్లో బిజీగా ఉన్నాను. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎంత ట్రాష్ వస్తుందో. రోజుకి 2 సార్లు కసువు కొట్టినా కూడా మళ్ళీ అంతే ట్రాష్ బై ద ఎండ్ ఆఫ్ ద డే కలెక్ట్ అవుతుంది. సరేలే నా పని నేను ఏదో చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మెల్లగా అబ్బి వెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్నతో అక్కతో కలిసిపోయి ఏదో వంట చేస్తున్నాడు. ఇది యాక్చువల్లీ సండే జరిగింది. సండే చాలా లేట్గా లేచాను నేను, 10:30కి అలా లేచి డైరెక్ట్గా బ్రంచ్ చేశాను, దోశ చట్నీ. తిన్న తర్వాత నేను ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకున్నాను. అదేంటి అంటే మహిళకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తాము, అవన్నీ ఎక్సెల్ షీట్కి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాదనమాట. సో అవన్నీ ఎక్కిస్తున్నాను. ఈ వీక్ నుంచి రెగ్యులర్గా కంటెంట్ పెడతాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.